టీఆర్టీ జనరల్ సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కాంప్లెక్స్ హెచ్ఎం గారిని రావాల్సిందిగా కోరుతాము. జిహెచ్ఎస్ గాంధీనగర్ హెడ్ మాస్టర్ జగదీశ్వర్ సార్ గారిని, అలాగే గోపాలరావుపేట హెచ్ఎం వెంకటరమణ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రిటైర్డ్ హెచ్ఎం మాజీ కోఆప్షన్ సభ్యులు, మా అందరికీ గురువు లాంటి వారు శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ ఎమ్మెల్యే సార్ గారి క్లాస్మేట్, చాలా మా అందరికి కూడా టౌన్లో సార్ ఉన్నప్పుడు చాలా బలం ఉండేది సార్. కార్యక్రమాన్ని ఏదైతే మనకు గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారావు గారి స్పాన్సర్షిప్ లోపల ఈ చెస్ నెట్వర్క్ సంబంధించిన వీళ్ళు మన పాఠశాలలో జయించల అర్బన్ మండల్ మరియు గొల్లపల్లిలో అన్ని పాఠశాలలో వారి సంఖ్య ఆధారంగా చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా పిల్లలందరికీ కూడా చాలా అదృష్టం ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజర్ సురేష్ గారిని కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఎం సంజయ్ సార్, జైత్యాల గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెస్ నెట్వర్క్ తరఫున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. పిల్లలందరూ కూడా గట్టి ఒకసారి చెప్పకతో ఆహ్వానించాలని మనసారా వేడుకుంటూ, నా పేరు సురేష్, నేను చెస్ నెట్వర్క్లో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ రోజు నుండి ప్రతి నెల మన స్కూల్కి విజిట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన స్కూళ్ళు విజిట్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి నేను పనిచేస్తాను. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కష్టపడ్డ ఈ వేదిక మీద నేను నా భావాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనకాల శ్రమ ఎంతో ఉంటుంది. నిరాడంబరుడు మృదు స్వభావి ఆనంద్ సార్కి ఒకసారి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కార్యక్రమం వెనకాల తన తపన, అదేవిధంగా వేణు సార్ కూడా మనకు టీచర్గా పనిచేస్తున్నాడు. వారు చాలా మాకు సపోర్ట్ చేశారు. మా చెస్ నెట్వర్క్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి కొరకు ఒక పల్లె పాట. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. మంచికే మారు పేరు మచ్చలేని పల్లెటూరు, అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. గలగల పారేటి వాగువంకలతోని, కిలకిల పలికేటి రామచిలుకలతోని, పచ్చని పైరులు పాడి పంటలతో, పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా, వెలుగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి, జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి, జానపద కూనలమ్మరా. చింతపూలాకులనే చీరగడుతది, గునుగు పూల రేకులనే బయట వేస్తది. చింతపూలాకులనే చీరగడుతది, గునుగు పూల రేకులనే బయట వేస్తది. ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె, ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె, పొద్దు పడుకునే బొట్టుగా దిద్దుకుంటది. మావిడకు తోరణాలురా నా పల్లె తల్లికి ముత్యాల హారాలురా, నన్ను గన్నా తల్లికి ముత్యాల హారాలురా. కోటి కూతే నా పల్లెకు అలారమ్మురా, పాటి ఆవు పాలే మరి పలారమ్మురా,
కోటి కూతే నా పల్లెకు అలారమ్మురా, పాడియావు పాలే మరి పలారమ్మురా. కష్ట సుఖాలు మంచి చెడులన్నీ, కష్ట సుఖాలు మంచి చెడులన్నీ సత్తి మూటల్లే విప్పి చెప్పుతారు. అమ్మ చితి గోరు ముద్దరా, నా పల్లె తల్లి అమ్మమ్మ పోసి నవ్వురా. నన్ను గన్నా తల్లి అమ్మమ్మ పోసి నవ్వురా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పల్లె గురించి అద్భుతంగా గానం ఆలపించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఆర్టీ జనరల్ సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతాను. కార్యక్రమ సభాధ్యక్షులు మండల విద్యాధికారిని శ్రీమతి చంద్రకళ మేడం గారు, గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు అన్నగారు సంజయ్ కుమార్ గారికి, పట్టణ ప్రథమ పౌరాలు శ్రీమతి సమిల్ల వాణి మేడం గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వ్యవస్థాపకులు అండ్ వారి యొక్క సిబ్బందికి, సుధీర్ సార్ గారికి, అందరికీ కూడా మా జగిత్యాల అర్బన్ మండలంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరి పక్షాన మీకు నమస్సుమాంజలు. ఈరోజు మామూలుగా మన స్కూళ్ళ లోపల ఒక ఏదైనా వస్తువు ఒకటి కొనివ్వాలి, ఒక స్కూల్ లోపల మనం కార్యక్రమం చేయాలంటే చాలా ఇబ్బందులు, చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉంటుంది. అట్లాంటిది జగిత్యాల మండలం, దాంతోపాటు గొల్లపల్లి మండలం, ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్ అన్ని స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే విధంగా మిగతా ఆటలు ఏవైతే ఉన్నాయో మరి చాలా వరకు వాళ్ళకి ఏదో రకంగా ఫిజికల్గా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కావచ్చు, కానీ మరి మెంటల్గా కూడా వాళ్ళు ఈ యొక్క గేమ్ ఆడితే మెంటల్గా బాగా అంటే ఉద్దీపన పొందుతారు. కాబట్టి అట్లాంటి మెంటల్గా వాళ్ళు మంచి ఉద్దీపన పొందేటువంటి గేమ్, చెస్ గేమ్ని పిల్లల లోపల ఇంట్రడ్యూస్ చేసే విధంగా మరి పిల్లల లోపల ఏదైతే ఉందో ఆలోచన శక్తి కూడా దీనివల్ల పెరుగుతుంది. కాబట్టి మరి వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 20 మందికి 20 మంది పిల్లలకు ఒక చెస్ బోర్డ్ అనేది ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. మరి మా పిల్లలందరి తరఫున, మా అందరి ఒక హెడ్ మాస్టర్స్ అందరి తరఫున, మా స్కూల్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మరి చెస్ అంటేనే విజ్ఞానం, వినోదం మరియు జీవితంలో మెలకువలన్నీ నేర్చుకోవడానికి ఉపయోగపడే గేమ్ ఇది. ఇట్లాంటి దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ అందజేస్తున్న వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఆర్టీయు ప్రెసిడెంట్ ఆనందరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల్ అర్బన్ మండలంలోని దాదాపు 48 స్కూళ్ళకు యూపీఎస్, హై స్కూల్, పిఎస్ మొత్తం కలిసి 48 స్కూళ్లకు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం చంద్రకళ గారికి, ఈనాటి ముఖ్య అతిథి అన్న శాసనసభ్యులు కాకముందే రోటరీ ఆఫీస్ ద్వారా మన పాఠశాలలకు ఎన్నో సేవా కార్యక్రమాలు, డిఎల్ డెస్క్లు కానీ, స్మార్ట్ బోర్డ్స్ కానీ ప్రతి సంవత్సరం పిల్లలకు ఐ టెస్ట్ చేసి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్ళు అద్దాలు అందించడం కూడా జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ వాణి గారికి, కౌన్సిలర్ లక్ష్మీ మేడం గారికి, ఈనాటి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఫౌండర్ సుధీర్ గారికి, వారి ప్రోగ్రామర్ సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన సోదర ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ గారికి, జగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ గారికి, ఎస్ఓ మహేష్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు.
దాదాపు అంతకుముందు కొరుట్ల మల్లాపూర్ మండల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణ పరిధిలో దాదాపు 48 స్కూళ్లకు 198 చెస్ బోర్డ్స్ 20 విద్యార్థులకు ఒక చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు సోషల్ మీడియా సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం వల్ల కొంత ఏకాగ్రత దెబ్బతింటుందని, ఏకాగ్రత పెంచాలనే ఆలోచనతోని మన జ్ఞాపక శక్తికి ఆధారమైన ఏకాగ్రతను పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వారు ఎన్ఆర్ఐలు ఈ చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏకాగ్రతనే కాకుండా మనం చెస్ ఆడడం వల్ల ఇంకేం జరుగుతుంది? చెస్లో ఎన్ని ఉంటాయి గల్లు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరికన్నా చెస్ బోర్డు మీద చదరంగం గళ్ళు ఎన్ని ఉంటాయి? 8 × 8 64. కానీ అవన్నీ ఉంటాయి 16. రాజు, మంత్రి, 2 ఎలిఫెంట్లు, 2 క్యామెల్స్, 2 హార్స్, ఇంకా మిగతా 8 బంటులు. ఓకే, వెరీ గుడ్. దీన్ని ఆడడం వల్ల ఏమైపోతుంది? మన లోపల క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ ఇవి ఈజీగా మనకు అర్థమవుతాయి. కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇది స్పాన్సర్ చేసినందుకు సుధీర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సదుద్దేశంతో పంపిణీ చేస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ ఖచ్చితంగా చెస్ పైన అవగాహన పెంచుకొని అన్నిటి మిగతా సోషల్ మీడియాకి ఏదైతే మీరు ఫోన్లకు దీనికి అడిక్ట్ అవుతున్నారో దాని నుంచి పక్కకు వచ్చేసి ఈ చెస్ మీద మీరు దృష్టి పెట్టి చెస్ని ఒక హ్యాపీగా పెంచుకోవాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఇంత గౌరవనీయులైన మరి మన ఎమ్మెల్యే గారికి, సంజయ్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి మా వార్డు ఓల్డ్ హై స్కూల్లో మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ చెస్ బోర్డు గురించి చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారికి, స్టేజ్ మీద ఉన్న టీచర్స్కి కానివ్వండి, మన ఎంఈఓ గారికి కానివ్వండి, ఇక్కడ టీచర్స్ కానివ్వండి, మేడమ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మన ఇంటికి పోగానే స్కూల్ వదిలిపెట్టగానే స్కూల్లో మన మేడమ్స్ అన్ని వివరాలు చెప్తున్నారు, అన్ని సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వారికే అవగాహన ఉంటుంది. ఇంటికి పోగానే సెల్లులు పట్టుకొని అవి వీడియో గేమ్స్ కానీ ఇంకా ఎన్నో గేమ్స్ వస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోకుండా మరి మన ఓల్డ్ ఏజ్ స్కూల్కు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చెస్ బోర్డులో ఉన్న అవి ఆడుతుంటే మనకి ఎంతో మెమొరీ రికవర్ అవుతుంది కాబట్టి ఆ అవగాహన కొరకు మనకు ఈ చెస్ బోర్డు పంపించినందుకు వారికి ధన్యవాదములు. పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మరి మీరు కూడా మనల్ని తీర్చిదిద్దుతున్న మేడంలకు కూడా మన స్కూల్కు మంచి పేరు రావాలని మీరు కూడా ఆలోచించి ఈ అవకాశంను వినియోగించుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మా యొక్క అందరి బాధ్యత గుర్తు చేసి అందరినీ ప్రశంసించినందుకు. అలాగే కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఈ చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ కోదాటి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాము. పిల్లలు గుడ్ మార్నింగ్, బాగున్నారా? సభాధ్యక్షులు ఎంఈఓ చంద్రకళ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, మున్సిపల్ చైర్మన్ సమీల వాణి గారు, డిఓ రాము గారు కూడా వస్తారనుకున్నా కానీ వారు రేపు 10th ఎగ్జామ్స్ జరగబోతున్న సందర్భంలో చాలా కోఆర్డినేషన్లో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి మాకు హెల్ప్ చేస్తున్నారు. రాము గారు కానీ, ఏమో అంతకుముందు రాజేష్ కోక్లా గారు కానీ, ఏమో మహేష్ గారు కానీ. అదేవిధంగా ఈ ప్రోగ్రాం పర్టికులర్ ఇక్కడ చేస్తున్నప్పుడు మేము ఫ్రెండ్స్ ద్వారా ఆనందరావు గారు, వేణు గారు వీళ్ళంతా మాకు పరిచయం కావడం, ఆనందరావు గారు చొరవ తీసుకొని మాకు ఏమాత్రం శ్రమ లేకుండా అన్నీ కోఆర్డినేట్ చేసి చాలా సాఫీగా జరిగేటట్టు అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఇద్దరికి, వేణు గారికి, ఆనందరావు గారికి. అదేవిధంగా వేదిక మీద ఉన్న చాలామంది హెడ్ మాస్టర్లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, కౌన్సిలర్ గారు చిన్నగా మాట్లాడినా చాలా చక్కగా చెప్పింది.
అమ్మ మీ వార్డులో ఉన్నది కాబట్టి మీరు 4 సార్లు వచ్చి చూస్తూ ఇక్కడ రెగ్యులర్గా యూటిలైజ్ చేసుకుంటారు చేయండి. అయితే నేను కొద్దిగా దీని నేపథ్యం చెప్పవలసి వస్తుంది కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా. ఎమ్మెల్యే గారు తొందరలో ఉన్నారు నాకు తెలుసు, కానీ ఈ కాంటెక్స్ట్ తెలిస్తే రేపు వాళ్ళు వివిధ ఫోరంల ద్వారా మేము ఏ స్ఫూర్తితోనైతే ఇది మొదలుపెట్టినో ఆ స్ఫూర్తిని తాను 4 దిక్కుల తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందే వస్తుంటే వేణుగారు అన్నారు, డాక్టర్ గారు మేము ఎక్కడికి చెప్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటారు అన్న, మీరు రావాలే తప్పనిసరి అంటే నేను అన్న మీకు పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి మనం జగిత్యాల మండలమే కాదు, జగిత్యాల తన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలకు స్కూల్లే కాకుండా యూత్కు కానీ పెద్దవాళ్ళకు కూడా రేపు ఆటను మెయిన్ స్ట్రీమ్ చేయడం అంటే ప్రాచుర్యం తీసుకురావడానికి ఖచ్చితంగా మనం డాక్టర్ గారి సహకారం తీసుకోవాలి, మీరు ముందటుండాలని కోరడం జరిగింది. అయితే మా ప్లాన్లో యాక్చువల్గా జగిత్యాల కానీ కరీంనగర్ కానీ ఈ సంవత్సరం చేయడం అనేది లేకుండే. మేము మహబూబ్ నగర్లో, నిజామాబాద్, కామారెడ్డి ఈ 2-3 జిల్లాలు చేసిన తర్వాత నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్కదుర్తి మండలం దండేపల్లి వాస్తవ్యం అయినా ఇప్పుడు ప్రస్తుతం హనంకొండ జిల్లాలో ఉంది. కానీ కరీంనగర్ మొదలు పెట్టుకోలేదు. కానీ అనుకోకుండా నేను ఇంకొక డాక్టర్ గారు అగైన్ సంజయ్ ఇద్దరు సంజయ్ల ద్వయం వల్ల కొంత ఆ సంజయ్ గారు మేము పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో 12,000 చెస్ బోర్డులు అన్ని గ్రామాలకు పంచుతున్నాం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి ఒక సమాచారం మేము షేర్ చేసుకున్న తర్వాత అన్న మా దగ్గర కూడా చేయరాదుండే అని అన్నాడు. అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు ఫాలో అప్ చేస్తే మరి ఇంత చొరవ తీసుకునే డాక్టర్ గారు ప్రజలకు చెరువులో ఉన్న అసెంబ్లీ సభ్యుడు ఉన్నాడు కాబట్టి మేబీ ఇక్కడ కూడా మొదలు పెడితే బాగుంటుందని మేము ఒక 2-3 నెలల క్రితం మెట్పల్లి, తర్వాత కోరుట్ల, అది ఇంకొక మండలం మల్లాపూర్ ఈ 3 దిక్కుల చేయడం జరిగింది. ఈ క్రమంలో నేను అనుకోకుండా నాకు మొన్న బతుకమ్మ సందర్భంగా అట్లాంటాలో 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తుండే. అయితే నన్ను గెస్ట్గా పిలిచింది అక్కడ. దీనికి కొంచెం దానికంటే ముందు ఏంటంటే మేము 1998లో పండిత్ జయశంకర్ సార్ పిలిచి తెలంగాణ ఆవశ్యకత గురించి మేము ఒక మీటింగ్ పెట్టడం, దాని తర్వాత 2-3 మీటింగ్లు పెట్టిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించి మళ్ళీ 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అమెరికా వ్యాప్తంగా తెలంగాణ యొక్క అవసరాన్ని మేము చెప్పడానికి ఇప్పుడు బియ్యాల జనార్దన్ రావు గారిని కీర్తిశేషులు, తర్వాత జయశంకర్ సార్ గారిని పిలిచి మేము దాదాపు 16-17 సిటీలలో సభలు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో 2003లోకి వచ్చే వరకు మన సాంస్కృతిక ప్రతీక చాలా గొప్ప పండుగ అయిన బతుకమ్మ మనం ఏ తెలుగు సంఘాలలో చేస్తలేరు, తెలంగాణ సంఘాలలో కూడా చేస్తలేరు అని చెప్పి మొదలుపెట్టి చికాగో నుంచి మొదలుపెట్టి 2-3 సంవత్సరాలక్క చేసినాక 2006లో నేను ప్రధానంగా ఊనుకొని దాదాపు 15 నగరాలలో అమెరికాలో, అదే నేపథ్యంలో దుబాయ్లో, సిడ్నీలో, తర్వాత లండన్లో చేయడం జరిగింది. దాని తర్వాత 2006 తర్వాత ఇక్కడ కూడా 2007 నుంచి ఇక్కడ కొంచెం ప్రధానంగా పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే అట్లాంటప్పుడు నేను చొరవ తీసుకొని చేసిన వాటి ఇప్పుడు 20 సంవత్సరాల సందర్భంగా అన్నా మీరు వస్తే బాగుంటుందంటే అట్లాంటా పోవడం జరిగింది. అయితే మాజీ మొన్ననే రమణారావు గండ్ర గారు మొన్ననే అధ్యక్షుడైంది. దానికంటే ముందు అధ్యక్షుడుగా ఉన్న నవీన్ బత్తుల కూడా ఇక్కడనే మన మెట్పల్లి వాస్తవ్యం. సో నేను వాళ్ళతోనన్నా మనం బతుకమ్మలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినప్పటికీ ఇప్పుడు బతుకమ్మ పేరు తీయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ అయిన బతుకమ్మను మనం కనీసం పేరు ఉచ్చరించడానికి కూడా తెలుగు సంఘాలలో మన పరిస్థితి దగ్గర నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, బతుకమ్మలు చేసుకుంటున్నాం. అట్లాంటి అయితే 5,000 మంది సమక్షంలో చేసుకున్నాం. అయితే అక్కడ నేను అన్న ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నది, మన తర్వాత తరానికి అందిస్తున్నాం, బతుకమ్మ పేరు మీద మనం అందరం కలుస్తున్నాం. మరి ఈ బతుకమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన పల్లెలు ఇచ్చిన కానుకైన బతుకమ్మ ఇవాళ తిరిగి వెనుక చూస్తే ఆ పల్లెలలో మనం అనుకున్నంత సంతోషంగా లేదు, విద్య దెబ్బతింటున్నది, మద్యపానం ఎక్కువైతున్నది, పంటలు నీళ్ళు వచ్చినాయి బాగానే ఉన్నది, పంటలు బాగానే పండుతున్నది, వివిధ పంటలతో కూడుకున్న మన పల్లెలు మోనోక్రాపింగ్, ఒక వరి ఎక్కడో కొంత పత్తి తప్ప వేరే అవుతలేదు. కాబట్టి మనం వైబ్రెన్స్ను కోల్పోతున్నాం. కాబట్టి ఇవాళ పల్లెలకు మనం పోవాల్సిన అవసరం ఉన్నది. పల్లెల సమస్యలు ఏంది తెలుసుకోవాలి. ఏదో కొద్దో గొప్ప వీలయ్యేది ఉంటే వ్యక్తిగత స్థాయిలో కానీ ఒక సమూహంగా కానీ మనం ఇవాళ కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి
ఆ నేపథ్యంలో మేము చెస్ నెట్వర్క్ తరఫున చేసే ఈ పనులు కూడా చెప్పడం జరిగింది. అయితే చెస్ నెట్వర్క్ అగైన్ నేపథ్యం ఏంటంటే మేము ఒక సైడు ఉద్యోగం గురించి మేము కొట్లాడుతూనే వ్యక్తిగత స్థాయిలో మనం ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడు గ్రామాలలో వాళ్ళ స్కూళ్ళకు కానీ గ్రామాలకు కానీ ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుంటే పాఠ్య పుస్తకాల పరిధిలోంచి కాకుండా బయట వేరే పుస్తకాలకు వేరే మెటీరియల్ వీళ్ళంతా కూడా ఎక్స్పోజ్ అవుతలేదు. చిన్నప్పటి నుంచే కథలు కానీ ప్రకృతి కానీ మిగతా విషయాల గురించి తెలిపే మంచి పుస్తకాలు కనుక వాళ్ళకు అందుబాటులో కనుక ఉంచేది ఉంటే రేపు వీళ్ళు మేధో వికాసానికి దారితీస్తుంది, ఒక అద్భుతమైన పౌరులుగా ఉంటారని చెప్పి ఎల్కతుర్తి కేంద్రంగా మా ఊరితో పాటు ఇంకొక 4-5 గ్రామాలలో మేము లైబ్రరీలు పెట్టడం జరిగింది. విలేజ్ స్కూల్ లైబ్రరీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని స్కూలు కేంద్రంగా మేము లైబ్రరీలు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది మిత్రులు అన్న మా దగ్గర పెడితే బాగుంటుంది, మా దగ్గర పెడితే బాగుంటుంది అంటే ఇటు 100 కిలోమీటర్లు అటు 200 కిలోమీటర్లు మనకి ఇంత వ్యవస్థ ఉన్నదా చేసుకోగలుగుతామా అని మేము అనుకున్నా కూడా చాలామంది మేధావులు చాలా వీళ్ళతో మాట్లాడి లెటెస్ట్ టేక్ ఏ కాల్ అని చెప్పి అప్పుడు రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని ఒక స్టార్ట్ చేసి దాదాపు మొన్న కోవిడ్ వచ్చేంత వరకు ఒక 150 గ్రామాలలో లైబ్రరీలు ముఖ్యంగా స్కూళ్ళల్లో నడిపినవి. కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ ప్రధానంగా ఇంకొక 2-3 జిల్లాలు కూడా ఇంక్లూడింగ్ నిజామాబాద్. అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే 10% పిల్లలు దీంట్లో వాడుకున్నా కూడా చాలు. అంటే 300 మంది ఉన్న దగ్గర 30 మంది మన శ్రమ మన పెట్టే పైసలకు అది మంచి ఫలితమే. ఎక్కడ ఏ మైండ్ స్పార్క్ అవుతుందో కాబట్టి వీ షుడ్ కంటిన్యూ అని చెప్పి చేస్తూ వచ్చినాం. అయితే క్రమక్రమంగా ముఖ్యంగా కోవిడ్ వచ్చే వరకు, కోవిడ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా స్తంభించి కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ముందు ప్రధానంగా వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే స్కూళ్ళల్లో సంఖ్య డ్రాస్టిక్గా పడిపోయింది ఒకప్పటికి ఇప్పటికి. రెండోది ఏంటంటే ఒకప్పటికి 20 ఏళ్ళ తర్వాత మేము చూస్తే టీచర్లు కూడా కొంత శ్రద్ధ ముఖ్యంగా లైబ్రరీల మీద పెట్టడం, పిల్లలను వాడుకుంటూ చేయడంలో కూడా శ్రద్ధ తగ్గినట్టు మాకు అనిపించింది. వాళ్ళ పని ఒత్తిడి కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ ఫోన్ అనేది ఏదైతే ఉన్నదో ఒకప్పుడు లేని భూతం ఇవాళ పిల్లలకి చేరింది. అయితే ఒక్కసారి ఇది అయినాక ఎంటర్టైన్మెంట్కి అన్నిటికీ ఇదే సోర్స్ అయిపోయింది. విన్నారా? ఎంటర్టైన్మెంట్కు అన్నిటికీ ఇదే సోర్స్ అయిపోయింది. అంటే కోవిడ్ తర్వాత మళ్ళా విద్య కుంటుపడ్డ క్రమంలో గవర్నమెంట్ ఆలోచించి సెల్ ఫోన్ టెక్నాలజీ మాధ్యమంగా మళ్ళీ విద్యను అందియాలని చెప్పి అప్పుడు సెల్ ఫోన్ వాళ్ళు పిల్లలు కూడా వాడుకుంటట్టు ఎంకరేజ్ చేయడం. ఈ క్రమంలో ఒక 3, 4, 5, 6 నెలలనే పిల్లలు నిష్ణాతులు కావడం మొదలైంది దీన్ని వాడుకోవడం. సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, దాంట్లో ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంలో 1-2 ఛానళ్ళు వచ్చిన దాంట్లో ముఖ్యంగా ఒక ఛానల్ అయితే ఈ పోతి పోరాళ్ళు, తీట పోరాళ్ళ వేషాలను అది ఎక్కువ ఎలివేట్ చేసి చూపించడం, దాంతో వీళ్ళు కొంట పనులు, చిలిపి పనులు చేయడం, వీళ్ళు 4-10 మందిలో 1-2 కనుక దాంతో ఇన్ఫ్లుయెన్స్ కనుక అయితే వేరే వాళ్ళు కూడా త్వరలోనే కావడం, దీంట్లో వాళ్ళు ఉన్న అమాయకత్వం నశించడం, వినే ఓపిక నశించడం, ఫోకస్ చేయడం నశించడం, ఇవన్నీ చూసినాక మరి వీళ్ళంతా కూడా మొదటి తరం పిల్లలు. అంటే తల్లిదండ్రులు చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారులు, చిన్న వ్యవసాయదారులు, కూలీలు. ఒక దిక్కు తల్లిదండ్రులు వీళ్ళని గైడ్ చేసుకోలేని పరిస్థితి, టీచర్లు శ్రద్ధ కొద్దిగా తగ్గింది. బయటికి పోతే యూత్ 16-17 సంవత్సరాలు దాటినంటే వీళ్ళంతా చాలా మటుకు ఇవాళ మత్తు పదార్థాలకు, ముఖ్యంగా లిక్కర్కు, అక్కడక్కడ ఇంకా భయంకరమైన విషయం, స్కేరీ విషయం ఏంటంటే డ్రగ్స్ కూడా ఊళ్ళలోకి వస్తున్నాయని. మరి ఒక దిక్కు యువత వాటితోని, తర్వాత పిల్లలు సెల్ ఫోన్లకు బలైతే అంటే రేపటి తెలంగాణ ఏం కావాలన్నా ఈ మీమాంస. అయితే ఆ టైంలో నేను ఇక్కడ ఉండడం, కోవిడ్ టైంలో నేను వేరొక ప్రోగ్రాంలో వచ్చి ఇక్కడ కోవిడ్ లాక్డౌన్ వల్ల ఇక్కడ నేను ఇక్కడే ఇరుక్కపోవడం, 1 సంవత్సరం వరకు పోలేకపోయినాను. ఆ టైంలో నేను పిల్లల్ని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసినప్పుడు నేను పరిశీలించిన ఈ అంశాల్లో ఒక దిక్కు లైబ్రరీలు మనం తిరిగి స్టార్ట్ చేద్దామంటే మాకు ఈ ఛాలెంజ్ ఉన్నది. రెండోది ఏంటంటే దీన్ని వదిలిపెట్టే పరిస్థితి, పిల్లలు ఎట్లా అని మేము ఆలోచిస్తున్న క్రమంలో 2000 సంవత్సరంలో మేము మొట్టమొదటి లైబ్రరీ స్టార్ట్ చేసినప్పుడు మా ఊరు, దాని తర్వాత చుట్టుపక్కల మేము కొన్ని చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది. చెస్ బోర్డులు ఇవ్వడం, పోటీలు పెట్టడం. వెనకకి తిరిగి చూసినప్పుడు దీని ప్రభావం చాలా అద్భుతంగా ఉన్నట్టు మాకు కనిపించింది. సో మేము అనుకున్నాం మేబీ దిస్ ఇస్ ద వే టు గో. ఇవాళ ఎంత కథల పుస్తకాలు ఉన్న చదివే వాళ్ళకి వర్క్ లాగా అనిపిస్తుంది కాబట్టి దానికంటే కూడా వాళ్ళకి ఆటల ద్వారా వాళ్ళకి చేరువైతే బాగుంటుంది. ఆటలు మెదడుకు పదులు పెట్టే ఆట చెస్ అయితే బాగుంటుంది. ఫస్ట్ ఆట నేర్పేది ఏంది, ఎంత అల్లరాయినా కూడా ఒక్కసారి ఆట పట్ల ఆసక్తి కనుక చూపిస్తే కుదురుగా కూర్చుండు నేర్చుకుంటారు.
కుదురుగా కూర్చుని నేర్చుకున్నాక ఈ ఆట ఏంటంటే మనసు పరిపరి విధాలు ఓకుంటూ 4 దిక్కులు తిరుక్కుంటూ ఆడే ఆట కాదు. కాబట్టి వాళ్ళు మనసు కేంద్రీకరిస్తారు. ఎదుటి పిల్లగాడు కనుక మంచిగా ఆట ఆడేవాడు కనుక వాళ్ళు కనుక అయితే వాళ్ళు ఓడిపోవద్దు అనేది ఒక స్వాభావికంగా ఉంటుంది పిల్లలు. కాబట్టి చాలా 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 ఎక్స్ట్రా అలర్ట్గా ఉంటారు. అంటే ఒకటి ఫస్ట్ కుదురుగా కూర్చుంటారు, ఫోకస్ చేయడం నేర్చుకుంటారు, అలర్ట్గా ఉంటారు. సో అటువంటిది ఇది ఒక 3 నెలలు 6 నెలలు కనుక ఎవరన్నా ఆడడం మొదలైతే వాళ్ళలో వచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది చూడండి. మీరు టీచర్లు పర్టికులర్ అర్థం చేసుకోవచ్చు దీని ఇంపార్టెన్స్. కాబట్టి మేము అనుకున్నాం మేబీ దిస్ ద వే టు గో అని చెప్పి ఒక నెల రోజుల తర్వాత మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా చెస్ అన్ని వినాయక పండుగల దగ్గర చెస్ బోర్డులు ఇవ్వడం, ఆ తర్వాత నెల 15 రోజుల తర్వాత ఊళ్ళో పోటీలు పెట్టడం, ఆ పోటీకి బహుమతి ప్రదానం చేయడానికి అర్జున్ ఎరిగైసి అని ఒక చెస్ ప్లేయరు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చెస్ ప్లేయరు, వాళ్ళ మాతృమూర్తి గారిని ఇన్వైట్ చేయడం పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి. మీలో అర్జున్ ఎరిగైసి పేరు ఎంతమంది విన్నారో ఒకసారి చేతులు ఎత్తండి టీచర్లతో సహా. అర్జున్ ఎరిగైసి పిల్లలు విశ్వనాథ్ ఆనంద్, కోనేరు, హంపి, వేరే రకరకాల వాళ్ళ పేర్లు వింటారు. కానీ అర్జున్ ఎరిగేసి వరంగల్ వాస్తవ్యుడు. ఇప్పుడు దాదాపు 22-23 సంవత్సరాలు ఉంటాయి. మా దృష్టికి వచ్చినప్పటికప్పటికి 20 సంవత్సరాలు. అప్పుడు ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2 ర్యాంకింగ్లో ఉండే. ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2. ఇప్పుడు స్టిల్ ఈజ్ ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 5లో ఉన్నాడు. వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది అది రోజు రోజుకు మారుతుంటుంది వాళ్ళకు ఉన్న ఈలో పాయింట్స్ ద్వారా. అయితే అతని గురించి ఎవరికి తెలియదు. చదువుకున్న నీ 20 మందిని అడిగితే ఒక ఆయన అన్నాడు, అరే అర్జున్ అంటే చెస్ ఆడతారు కదా పిల్లగాడని ఒక ఆయన, ఇంకొక ఆయన ఉండి అర్జున్ తెలియని ఎవరు అందరికీ తెలిసిన సుపరిచితులే కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటే ఊళ్ళల్లో మరి వీళ్ళు తాగుతాన్లు, సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతాను అంటే మనం ఒక ఐకానిక్ ఫిగర్ అయిన అర్జున్ లాంటిది వాళ్ళకు అర్జున్ స్వస్థలం అక్కడనే తెలియకపోతే వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందని చెప్పి ఆయనకు మేము కాళోజీ కళాక్షేత్రంలో అక్కడ తనకు పౌర సన్మానం చేసి అప్పటి నుంచి దాని గురించి రాయడం, మాట్లాడడం, 10 మందితో చెప్పడం, చెప్తున్న క్రమంలో ఇది అద్భుతమైన ఆలోచన, దీన్ని మనం కూడా ముందర చేయాలని చెప్పి మా ఊరికి నేను చేస్తాం, మా మండలాన్ని మేము చేస్తామని చెప్పి ఈ క్రమంలో వీళ్ళందరినీ సమూహంగా ఏర్పరిచి చెస్ నెట్వర్క్ అనే సంస్థ మేము స్థాపించడం, దాన్ని రిజిస్టర్ చేయడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 15 నెలల క్రమంలో 25,000 చెస్ బోర్డుల పంపిణీ ఆల్రెడీ జరిగింది. 25,000 చెస్ బోర్డులు తెలంగాణలో ఆఖరి గ్రామంలో చెస్ బోర్డులు నింపే వరకు కూడా చెస్ నెట్వర్క్ విశ్రమించదు. అయితే ఇది చెస్ బోర్డులు ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్స్ అని టీచర్స్కు మేము చెస్ నేర్పడం, ఒక 6 నుంచి 8 గంటలు టీచర్లకు ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకోవడం, దాని తర్వాత పోటీలు పెట్టడం, స్కూళ్ళలో మీరు పోటీలు పెడితే మండలం ఆ పైన మేము పోటీలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా యువతకు తర్వాత మొత్తం సమాజంకు లోపడి పట్టుకుపోదామని. అయితే ఇక్కడ ముఖ్యంగా డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి చాలామంది డాక్టర్లు కూడా ఇవాళ డిమెన్షియా తర్వాత డిమెన్షియా వేరే ప్రోగ్రామ్తో మతిమరిపి వస్తున్నాయి కాబట్టి పెద్దలకు కూడా ఎంకరేజ్ చేయాలని అంటున్నారు. మేడం మున్సిపాలిటీ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపు వాళ్ళ సాంస్కృతిక పరంగా కానీ ఇటువంటి దాంట్లో భాగంగా కూడా చెస్ను మీరు పట్టణంలో కనుక రకరకాల రూపంలో మీరు కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. మేము తర్వాత కూడా మళ్ళీ మీతో డిస్కస్ చేద్దాం. సో ఇవి చెప్తూ బిఫోర్ ఐ కన్క్లూడ్, ఇక్కడ ఎవరైనా అమ్మాయి ఎవరైనా ఒక్కరు రాస్తారా? దీని మీద ఒకటి రాసిన మీరు చదువుతారు. ఎవరైనా ఒకరు అమ్మాయి అబ్బాయి తొందర చదవడానికి వెళ్ళండి. ఎవరికి రాదా చదువు? ఇగో ఇక్కడ దీని మీద ఏం రాసినాయి 3 స్లోగన్స్. చలో దోస్త్ చెస్ ఆడదాం, లెట్స్ స్పియర్ ద జాయ్ ఆఫ్ చెస్, ఈచ్ వన్ టీచ్ 10. సో చలో దోస్త్ చెస్ ఆడదాం, ఇది అందరికీ తెలిసిందే, సింపుల్ తెలుగు అది. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. మా మోటో పిల్లలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడం కాదు, మితంగా వాడండి, ఆలోచనతో వాడండి అంటూ. దానికంటే ముఖ్యంగా చెస్ ఆడటం ద్వారా వచ్చే ఆనందాన్ని 10 మందికి పంచుతాం. ఏ విధంగా పంచుతాం? ఈచ్ వన్ టీచ్ 10. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పండి. మీ నాయనమ్మకో, మీ తాతకో, మీ తమ్మునికో, మీ పక్కింటి వారికో ఇలా నేర్పండి. సో నేనేమంటా అంటే చలో దోస్త్ అంట మీరందరూ చెస్ ఆడదాం అనాలి. మీ జగిత్యాల పట్టణం మొత్తం కూడా వినిపించాలి. చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. విద్యార్థుల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా మరి యువత చెడుదారి పట్టకుండా మీరు తీసినటువంటి శ్రమ అభినందనీయం. మరి ఎమ్మెల్యే సార్ గారు చాలా బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం ఇవ్వడం మన అదృష్టం.